तो अस्सलाम वालेकुम, नमस्कारम। आज हमारे पास 55 इंचेस का VU टीवी एलईडी टीवी एक प्रॉब्लम आया है। इसका प्रॉब्लम देखो, अभी सेट ऑन कर रहा हूँ। अभी इसका जो प्रॉब्लम है, जो लाइन आ रहा है, अभी जो नो सिग्नल आ रहा है ना, नो सिग्नल के साथ में लाइन आता है। మా దగ్గర ఒక 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ రిపేర్కి వచ్చిందండి। దీని ప్రాబ్లం వచ్చేసరికి బార్ లైన్ ఏదైతే మనకి పిక్చర్ వస్తుందో ఆ పిక్చర్ వరకు మనకి బార్ లైన్ అనేది వస్తుంది। దీన్ని ఎలా రిపేర్ చేయాలా, इसको कैसा ठीक करना है अभी हम बता देंगे। ఫ్రెండ్స్, ఏదైతే VU టీవీ చూపించానో ఓపెన్ చేశాను। ఇక్కడ చూస్తే కనుక ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఏయుఓ ప్యానల్, ఫుల్ హెచ్డి ప్యానల్ వాడున్నారు। 55 ఇంచెస్ VUలో ఏయుఓ ఫుల్ హెచ్డి ప్యానల్। ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలే, సీల్ ఉంది, ఇలా వాడున్నారు। మరొకసారి కంప్లైంట్ చూద్దాము। చూడండి కంప్లైంట్, నాకు వస్తున్న బార్ లైన్, ఏవి అంటే పొడుగ్గా బార్ లైన్, ఇప్పుడు చూడండి నో సిగ్నల్ వచ్చే దగ్గర బార్ లైన్ అట్లా వెళ్తూ ఉంటుంది। ఇది దీనికి ఉన్న ప్రాబ్లము। ఒకసారి మనం మీటర్ ద్వారా వోల్టేజ్ చెక్ చేసుకున్నాము। మనకి ఆల్మోస్ట్ పిక్చర్ వస్తుందంటే వోల్టేజ్లు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, అయినా ఒకసారి నేను చెక్ చేసి చూస్తాను। VGH వోల్టేజ్ వస్తుంది। ఏవిడి వోల్టేజ్ వస్తుంది। VGL కూడా వస్తుంది। త్రీ 3.3 కూడా వస్తుంది। వోల్టేజ్లు అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి। ఒకసారి సీకేబుల్ దగ్గర చెక్ చేద్దాము। LC1 LC2 LC2 వోల్టేజ్లు వస్తున్నాయి। సీకేబీ వోల్టేజ్లు HC1 అంటే ఏఈఓ ప్యానల్ కాబట్టి దీని మీద HC1 HC2 అని ఉంటుంది। మనకి సీకేబీల దగ్గర ఏమాత్రం మనకి వోల్టేజ్ డిఫరెంట్గా ఉన్నా కూడా మనకు ప్రాబ్లం అనేది కనిపిస్తుంది। మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెక్ చేస్తున్నాను। ఇక్కడైతే నాకేం ప్రాబ్లం అనిపించట్లేదు।
ఏమైనా షార్టేజ్ ఏమైనా ఉందో చూద్దాము. వోల్టేజ్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా వస్తున్నాయి, ఎక్కడైతే షార్టేజ్ వోల్టేజ్ డ్రాప్ అవ్వడం ఎక్కడ లేదు. ఒకసారి మనం ఆఫ్ చేసి ఒక్కొక్క స్టిక్ రిమూవ్ చూసి చెక్ చేద్దాము. రైట్ సైడ్ స్టిప్ రిమూవ్ చేశాను. చూడండి బార్ లైన్స్ వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ తీసి మళ్ళీ రైట్ సైడ్ ఇచ్చేసాను. అంటే ప్రతిదానికి సొల్యూషను పేపర్ పెట్టడం, టేపులు పెట్టడం ఇదే సొల్యూషన్ కాదండి. మనం ఏం చేస్తాం, అనవసరంగా అన్నీ క్లోజ్ చేస్తాం, ఒక పక్క అంతా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన దానివల్ల డిస్ప్లేకి ఫీచర్ ఉండదు. సంవత్సరం పనిచేసే టీవీ 3 నెలలు పనిచేస్తుంది, లేదు 3 సంవత్సరాలు పనిచేసే టీవీ సంవత్సరంలో పనిచేయదు. ఇప్పుడు రైట్ సైడ్ పిక్చర్ అయితే వస్తుంది. రైట్ సైడ్ పిక్చర్ అయితే వస్తుంది, కానీ మనం ఇందాక అనుకున్నాం కదా బార్ లైన్స్, ఆ బార్ లైన్స్ దీని పిక్చర్ మీద వస్తున్నాయి. అంటే ఇందాక ఉన్న కంప్లైంట్ మనం బాగా క్షుణ్ణంగా గమనిస్తే కనుక ఇందాక ఉన్న కంప్లైంట్ మనకి పిక్చర్ మీద బార్ లైన్, ఇప్పుడు మనకి పిక్చర్ మీద బార్ లైన్ అనేది వస్తుంది. కరెక్ట్గా పిక్చర్ చూడండి, పిక్చర్ మీదే బార్ లైన్ వస్తుంది. అప్పటికి మనం కంప్లైంట్ అనేది రైట్ సైడే ఉంది, మనకి కంప్లైంట్ అనేది రైట్ సైడే ఉంది. అందువల్ల మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ క్లోజ్ చేస్తే పిక్చర్ అనేది వచ్చేస్తుంది. కానీ సొల్యూషన్ మనకి పేపర్ పెడితే సీకేవీలు ప్లస్ LC1 LC2 గేట్ మొత్తం క్లోజ్ అయిపోద్ది. గేట్ మొత్తం క్లోజ్ అయిన దానివల్ల మనకి లైఫ్ అనేది సెట్ ఉండదు. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇప్పుడు జస్ట్ ఒక LC1 LC2 అనేది రిమూవ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మనకి లెవెల్ షిఫ్టర్ ఐసీ. ఇక్కడ ఉండేది LC1 LC2. ఇది LC1 LC2 రైట్ సైడ్కి పోయే రిజిస్టర్లు, ఈ LC1 LC2 రిజిస్టర్లు లెఫ్ట్ సైడ్కి పోయేది. ఇక్కడ చూడండి HC1 HC2 HC3 HC4 5 6 7 8 ఇవన్నీ సీకేవీలు అనమాట. ఇవన్నీ సీకేవీలు. ఇది LC1 LC2, ఇది LC1 LC2, ఇది రైట్ సైడ్కి, ఇది లెఫ్ట్ సైడ్కి. మనం ఇప్పుడు సీకేవీలు కలబెట్టాల్సిన అవసరం లేదు. LC1 LC2 ఒక్కసారి మనం రిమూవ్ చేసి చూద్దాం. ఎందుకంటే AUO ప్యానల్లో ఎక్కువ శాతం LC1 LC2 అనేది మనకి ప్రాబ్లం అనేది ఉంటుంది. LC1 LC2 వోల్టేజ్ హై వోల్టేజ్ లో వోల్టేజ్ మనకి రావడం వల్ల షార్టేజ్ అనేది ఎక్కువ శాతం అవ్వద్ది. అందువల్ల ఏదైనా సరే మనం AUO ప్యానల్లో ముఖ్యంగా LC1 LC2 అనేది రిమూవ్ చేసి మనం చెక్ చేసుకోవాలా. నేను ఇప్పుడు ఏదైతే రైట్ సైడ్ మనం చూసాం కదా, దాన్ని రిజిస్టర్లు రిమూవ్ చేసి చూస్తాము. దాని రిజిస్టర్లు అనేది కొద్దిగా పైకి లేపాను, పూర్తిగా అయితే రిమూవ్ చేయలేదు, పైకి లేపాను. ఒకవేళ ప్రాబ్లం లేదనుకోండి మళ్ళీ సాల్డరింగ్ చేసేవచ్చు మనం. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలా సీకేవీలు ఎక్కడ ఉన్నాయి, LC1 LC2లు ఎక్కడ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసిన తర్వాతే మనం సెట్ అనేది రెడీ చేయాలా. ఒకసారి పిక్చర్ అని ఇదిగోండి, ఏవి వచ్చింది, బార్ లైన్ అయితే లేదు. ఇదిగోండి నో సిగ్నల్ వచ్చింది, బార్ లైన్ లేదు.
మెనూ ఓపెన్ చేశాను, బార్లైన్ లేదు, లైన్స్ లేదు, ఏం లేదు, మొత్తం పర్ఫెక్ట్గా ఉంది పిక్చర్ మొత్తం, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను వీడియోని ల్యాగ్ చేయకుండా లెంత్ చేయకుండా షార్ట్ కట్లో తీశానండి. ఇప్పుడు చూడండి, మనం ఐడెంటిఫై మనం ఫస్ట్ బ్లేడ్ పెట్టి కోసేయకుండా, మనం పేపర్ పెట్టేయకుండా, ఇంకొకటి పేపర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు ఏ పక్క ప్రాబ్లం ఉందనేది, మనం పేపర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. కానీ పేపర్ పెట్టేసి పర్మనెంట్గా వదిలేయకూడదు. వదిలేసిన దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక గేట్ మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను సీకేవీలు కట్ చేయలేదు, ఎస్టీవీ కట్ చేయలేదు, ఏం కట్ చేయాల, జస్ట్ నేను LC1 LC2 ఏదైతే రైట్ సైడ్ ప్రాబ్లం ఉందో ఆ సైడ్ LC1 LC2 అనేది రిమూవ్ చేశాను. ఇంకొక పక్క LC1 LC2 ఉంది కాబట్టి దాని మీద రన్ అవుద్ది. ఒకవేళ అది కూడా తీయాల్సి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, బైపాస్ చేస్తాను దానికి, అప్పుడు మనకి పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టీవీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది VU 55 ఇంచెస్ LED టీవీ ఫుల్ HD, దీంట్లో డిస్ప్లే వాడుకుని ఫుల్ HD డిస్ప్లే. ఈ విధంగా దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ నా వీడియోలు వాచ్ చేయండి, నేర్చుకోండి, పని చేయండి. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ మంచి కామెంట్స్ పెడుతున్నారు, అదేవిధంగా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సపోర్ట్ చేసినందుకు. నా ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్లు అయినారు. ఇప్పుడు నెక్స్ట్ రేపో ఎల్లుండో 11,000 మంది సబ్స్క్రైబ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.